సో కంపెనీలకి క్లయింట్స్ తగ్గిపోయారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ డేటా ఒకసారి చూద్దాము. సో మనకు ఒక డౌట్ రావచ్చు. కంపెనీలో కొత్తగా వచ్చే క్లయింట్స్ అనేవి తగ్గిపోయారు. దాని గురించి కొన్ని కంపెనీస్ నుంచి డేటా అనేది మనం చూద్దాము. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు కదా! వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని గురించి కూడా ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ డెఫినెట్లీ ఏంటి అంటే క్లయింట్ అనేవాడు ఎందుకు అవసరం? క్లయింట్ అంటే ఎవరంటే సాఫ్ట్‌వేర్ డబ్బులు కంపెనీకి డబ్బులు వచ్చేది క్లయింట్ నుంచి. రైట్? వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే డబ్బులే మన సాలరీస్ రూపంలో కొంత లాభం ఆ కంపెనీ వాళ్ళు చూసుకొని ఆ తర్వాత సాలరీస్ రూపంలో మనకి ఇస్తారు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక్కడ బిజినెస్ అనేది స్లో అయింది. గ్లోబల్‌గా అంతా చూసుకున్నా గాని బిజినెస్ అనేది చాలా స్లో అయింది. అందుకనే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ బాగా స్లో అయిపోయింది. మనము రీసెంట్ గాని రకరకాల కారణాలు. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు కదా! రైట్. ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు కదా! మనకి ఇబ్బంది ఏముంది అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇబ్బంది లేదా అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. సో నేను వెన్ ఐ వాస్ వర్కింగ్ సో ఏంటి అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్‌లో చాలా బాగా చేసాం. సో ఐ యూజ్డ్ టు హ్యాండిల్ ఒక 10, 11 ప్రాజెక్ట్స్ అప్రాక్సిమేట్‌లీ మనం హ్యాండిల్ చేసేవాళ్ళం. హ్యాండిల్ చేసేటప్పుడు ఏంటి అంటే, మనకి ఇక్కడ నేను ఇండివిడ్యువల్ పర్సన్. అప్పుడు నాకేం కంపెనీ లేదు, ఏమి లేదు. జస్ట్ ఏంటి అంటే, మనకు ఓకే. ఇతను బాగా చేశారని నాకు ప్రాజెక్ట్‌లు వచ్చేవి. ఆ ప్రాజెక్ట్‌లు నేను చేసుకుంటూ, ఒక టీమ్‌ని పెట్టి చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఓకే. కంపెనీ నాకు ఒక వర్క్ ఇచ్చింది. ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే, క్లయింట్ వర్క్ చేయించుకున్న తర్వాత కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు సరిగ్గా. కానీ మనం వర్క్ అయితే చేయాలి. ఎందుకంటే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అండ్ ఈ రోజు కాదు రేపైనా ఇస్తారని ఒక ఆశ. సో ఇట్లా డబ్బులు అనేవాళ్ళు కొంచెం హోల్డ్ చేయడం, కొంత ఇయ్యడం, కొంత ఎగ్గొట్టడం ఈ విధంగా జరుగుతా ఉంటది. ఇది క్లయింట్ అంటే వాళ్ళందరూ నా క్లయింట్స్. సో దిస్ ఈస్ సేమ్ విత్ కంపెనీస్ ఆల్సో. కంపెనీస్ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎందుకు ఎక్కడ వాళ్ళు ఏంటంటే బాగా బిజినెస్ జరిగిందనుకోండి, ఖుషీగా మన డబ్బులు మనకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ, కొంచెం బిజినెస్ జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా మనకి డబ్బులనేవి తగ్గిస్తారు. కొంతమంది పూర్తిగా ఎగ్గొడతారు కూడా. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ బిజినెస్ లేకపోతే మాత్రం డెఫినెట్‌లీ ఏంటి అంటే పేమెంట్స్ అనేవి స్లో అయిపోతా ఉంటాయి. ఎంత పెద్ద కంపెనీ అయినా కావచ్చు, వాళ్ళకి ఎన్ని వేల కోట్ల అసెట్స్ ఉన్నా కావచ్చు, రొటేషన్ లేకపోతే ఏ కంపెనీ కూడా అంత త్వరగా మనీ అనేది రిలీజ్ చేయదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కంపెనీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎంత పెద్ద కంపెనీ అయినా గాని, వాళ్ళకి రొటేషన్‌గా రెవెన్యూ గాని లేకపోతే దే విల్ నాట్ రిలీజ్ మనీ అంటే మనీ అనేది తొందరగా ఇచ్చే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉండదు. పెండింగ్స్ పెడతా, డిలేలు చేస్తా, ఈ రోజు రేపు మాపు అనుకుంటా ఉంటుంది. సో దిస్ ఈస్ ఫ్యాక్ట్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే క్లయింట్స్ రావట్లేదు అంటే ఇంపాక్ట్ ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాము. అంత హ్యూజ్ రిక్వైర్మెంట్ అయితే ఇప్పుడు లేదు. ఆల్రెడీ కొంత ఇంపాక్ట్ అనేది ఇండియా మీద స్టార్ట్ అయింది. సో మన ఇండియా మీద రేషన్ ఇంపాక్ట్ లేదు గానీ మనోళ్ళు త్వరగా ఆలోచించి ముందు జాగ్రత్త చర్యలుగా సో ఆల్రెడీ స్లో చేసేసారు. స్లో డౌన్ చేశారు బాగా ఈ రిక్రూట్‌మెంట్ అనేది. బట్ స్టిల్ రిక్రూట్‌మెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి. అండ్ అన్ని డొమైన్స్‌లో కాదు. కొన్ని డొమైన్స్‌లో అయితే రిక్రూట్‌మెంట్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితి అయితే 40% వరకు డౌన్ ఫాల్ అనేది చూస్తా ఉన్నాం. కొత్తగా వచ్చే క్లయింట్‌లు సాఫ్ట్‌వేర్ క్లయింట్‌లు రావటం లేదు. ఓకే. సో దీని అకార్డింగ్‌లీ మనం ఇంకా బెటర్‌గా మనం కోర్స్ నేర్చుకొని ఇంకా అందరికంటే బెస్ట్‌గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ మోర్. సో ఎంత జాబ్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. రియల్ టైమ్ సినారియోస్ నేను డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. సో థాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సీఎస్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రొటెక్ట్ కోర్స్. థాంక్ యూ.